అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీలోకి వెళ్ళినట్లయితే ఉడిపి హోటల్ స్టైల్ ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి అనేది. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఒక కప్ బొంబాయి రవ్వను తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటూ స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన రంగు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నటువంటి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అదే కడాయిలో ఒక కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అన్ని పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్నటువంటి అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని టమాటా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్నటువంటి మిశ్రమంలో మనం ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఈ విధంగా 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 కప్పుల నీళ్ళని తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత మంటని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకున్నటువంటి రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఉండలు ఏమి కూడాను లేకుండా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండలు కానీ ఏమి కూడా లేకుండా ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉప్మా అంతా కూడాను దగ్గరికి పడే విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటే మూత పెట్టుకొని 7 to 8 minutes పాటు కల్లా మనకి ఉప్మా అనేది తయారవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చల్లబడిన తర్వాత మరి కాస్త దగ్గరికి అవుతుంది. ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ ఉప్మాలోకి పల్లీ చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆ రెసిపీ కూడా ఉంది. నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి, తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.